స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఆదాములో ఉన్నటువంటి పాపము కొరకే యేసు ఆదాము చేసినటువంటి పాపం ఏంటో బైబిల్ ఆదాము పాపము చేశాడని బైబిల్లో రాయబడిందా? యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారు? ఏ పాపాన్ని కడగటానికి వచ్చారు? తీసివేయటానికి వచ్చారు? ఈ పాపము నుండి మనుషులను విడిపించడానికి. ఈ విషయాలన్నీ కూడా మీ అందరికి తెలియచేయటానికి ఈ వీడియోకి మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతం పలుకుతున్నాను. అందరూ బాగున్నారా? ఈ సమయంలో నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా తెలియచేయటానికి ప్రభుపేట మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యేసుక్రీస్తుల వారు ఎందుకు వచ్చారు? అసలు ఏ పాపం కొరకు వచ్చారు? జన్మ పాపం కొరకు వచ్చారా, లేక చేసిన పాపం కొరకు వచ్చారా? మరి మన ముందు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రజలు, ఆదాముగా పిలువబడుతున్నటువంటి ఆదాము అవ్వలు కూడా వారి జీవితంలో జన్మ పాపం ఉందని, వాటిని కడగటానికి యేసుక్రీస్తు వారు రాలేదు అని దీనికి ముందు వీడియో చేశాను నేను. ఇప్పుడు మరలా ప్రకటిస్తూ ఈ యొక్క వీడియోని చేస్తున్నాను. విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు అంటే, ఇదిగో చేసిన పాపాన్ని తెలియచేయటానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఒకవేళ జన్మ పాపములోనే ఆదాముంటే, జన్మ పాపములోనే అవ్వుంటే, హేబీలు పరిశుద్ధుడిగా ఎలా పుట్టేవాడు? షేతు ఎలా పరిశుద్ధుడిగా బ్రతికేవాడు? హానూకు ఎలా పరిశుద్ధుడిగా పుట్టాడు? నోవాహు ఎలా పవిత్రంగా పుట్టాడు? అంతేకాకుండా అబ్రహాము, యాకోబు, ఇస్సాకులు వీళ్ళందరూ కూడా ఎలా పరిశుద్ధంగా ఈ భూమి మీదకి వచ్చారు? యోబు ఎలా వచ్చేసాడు? అలాగే ప్రవక్తలుగా పిలువబడుతున్న వారు మీకా కానీ, ఇక్కడ చూసినట్లయితే అమోస్ కానీ, వీళ్ళందరూ ఎలా వచ్చారు? సో వీళ్ళందరికీ పరిశుద్ధమైన జీవితం ఎలాగొచ్చింది? క్రీస్తు రక్తం లేకపోతే పాత నిబంధన కాలంలో ఉన్నవారు పరలోకానికి ఎక్కి వెళ్ళిపోలేదా? క్రీస్తు రక్తం పరలోకానికి తీసుకువెళ్తుందనే మాట కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పరిశుద్ధులుగా జీవించలేదా? అయితే వారందరూ కూడా జీవించారు. అయితే క్రీస్తు రక్తం యేసు ప్రభువు వారు కార్చినటువంటి రక్తం, యేసు ప్రభువు వారు ఈ భూమి మీదకి వచ్చినటువంటి విషయాలు, ఎందుకు వచ్చాడనే విషయాలను ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకోవడానికి ఈ వీడియోలో మీకు స్వాగతం పలుకుతున్నాను. ముందుగా ఒక విషయాన్ని నేను తెలియచేస్తున్నాను. చేసినటువంటి తప్పు, చేసినటువంటి పాపమును గురించి బైబిల్లో మొట్టమొదటిగా ఎక్కడ రాయబడిందో మీకు తెలుసా? పాపమును గురించి మొట్టమొదటిసారి బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాశాడో మీకు తెలుసా? ముందుగా ఆ విషయాన్ని తెలుసుకొని సత్యాన్ని మనము ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీరెవరు కూడా ఈ వీడియో పూర్తిగా చూసేంతవరకు కామెంట్ దయచేసి చేయొద్దు. ఎందుకు చెబుతున్నానంటే, సేవకునిగా ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు పూర్తిగా ఈ వీడియో చూడండి, మీకు నచ్చినప్పుడు కామెంట్ పెట్టండి, ఓకేనా? ఇందులో ఏముందో తెలుసుకోకుండా తొందరపడి ఆలస్యం చేయకుండా కోప్పడుతూ, కొంతమందికి స్పీడ్గా టెన్షన్ పడుతూ మరి కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు. ప్లీజ్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఆగండి, వీడియో మొత్తం చూడండి, ఆ తర్వాత మీరు కామెంట్ పెట్టండి. అంతేకాకుండా బైబిల్ని పరిశోధన చేయండి. అర్థమైందా? ఆదాము నుండి పాపం వచ్చింది, పాపం నుండి మరణం వచ్చింది, మరణం నుండి మరలా బ్రతికించడానికి క్రీస్తు వచ్చాడని ఈ మభ్య పెట్టే మాటలు పక్కన పెట్టండి. దయచేసి ఇవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం నుండి వచ్చే జీతం మరణం అనే ఈ విషయాలన్నీ పక్కన పెట్టండి. కొద్దిసేపు మీరు ఈ సత్య వేద వాక్య గ్రంథముల నుండి నేర్చుకోవాల్సినటువంటి మాటలు, సత్యమైనటువంటి మాటలు, బలమైనటువంటి మాటలు చదివి నేర్చుకోండి. ఎవరో చెప్పిన మాటలు వినకండి, ఎవరో చూపించిన మాటలు వినకండి. గ్రంథంలో ఉన్నాయా లేవా అనే మాటలు కూడా నేర్చుకొని ముందుకు మీరు వెళ్ళాలని కోరుకుంటూ, నేను ముందుగా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మొదటి పాపము ఎక్కడ రాయబడింది, అది ఎవరితో స్టార్ట్ అయిందనే విషయాన్ని నేను ఈ సమయంలో మీకు క్లారిఫై చేసిన తర్వాత, యేసుక్రీస్తుల వారు ఎందుకు వచ్చారు, ఏ పాపముల గురించి వచ్చారు, దేని కొరకు వచ్చారు అనే విషయాల్ని నేను మీకు క్లుప్తంగా నేర్పడానికి రెడీగా ఉన్నాను. మీరు రెడీగా ఉంటే ఒక పెన్ను పేపర్ తీసుకొని, మీ దగ్గర ఒక బైబిల్ ఉంటే చక్కగా వచ్చి కూర్చొని నేర్చుకోవాలని నేను ప్రభుబేట మనవి చేస్తూ ఉన్నాను. ఎస్, స్తోత్రం కలుగునుగాక. చూద్దాం ఒకసారి ఏమని బైబిలు తెలియజేస్తూ ఉందో. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక, బైబిల్ గ్రంథంలో
మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరు స్పష్టంగా చదువుకోవడానికి కూడా ప్రయత్నించాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. ఈ చివరి గడియల్లో, ఈ యొక్క చివరి దినాల్లో వాక్యం అనేది అర్థం కాకపోతే ప్రభుపేట మనము చాలా లాస్ అయిపోతూ ఉంటాం. కనుక చూసుకుందాం ఒకసారి. మనము కహీని వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవనియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండననియు కనుకనే గదా. నీతి గలవై ఉండను గదా. అర్థమైందా? హేబేలు నీతిమంతుడని ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నారు. కహీను చెడ్డవాడని, కహీను లోపల చెడ్డ గుణాలు ఉన్నాయని. కహీను లోపలికి చెడ్డ గుణాలు ఎలా వచ్చాయి నెక్స్ట్ వీడియో చేస్తాను. కహీను లోపల ఎందుకు చెడ్డ గుణాలు వచ్చాయి నెక్స్ట్ వీడియో మీకు క్లియర్ చేస్తాను. ముందుగా ఈ విషయాన్ని క్లియర్ చేసుకుందాం. మనము కహీను వంటి వారమై ఉండరాదు. అర్థమవుతుందా? మనము కహీను వంటి వారమై ఉండరాదు. ఎందుకు? వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతని ఎందుకు చంపాడు? పొలం కోసమా? భూమి కోసమా? ఆస్తుల కోసమా? తిండి గింజల కోసమా? ఆస్తి సంపద కోసమా? హక్కు కోసమా? ఎందుకు చంపాడు అనే క్వశ్చన్ ఇక్కడ వేస్తూ మాట్లాడుతున్నాడు. చూడండి, వాడతనిని ఎందుకు చంపాను? ఎందుకు చంపాడు తెలుసా? తన క్రియలు చెడ్డ క్రియలు కాబట్టి. ఇప్పుడు ఉన్నదే ఇద్దరు, ఒకరి వ్యక్తిలో మంచి క్రియలు వెళ్ళాయి, ఒక వ్యక్తిలో చెడ్డ క్రియలు వెళ్ళాయి. ఎందుకు వెళ్ళాయి నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ చేస్తాను. గమనించండి. ఇక్కడ చెడ్డవనియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను గనుకనే అతన్ని చంపానని రాశాడు. ఓకేనా? అతన్ని చంపానని రాశాడు. సో నీతి గలవాడు గనుక, ఇప్పుడు ఆదాము అవ్వలు గనుక జన్మ పాపం ఉంటే, ఆదాము అవ్వలో జన్మ పాపం ఉంటే ఆ పాపము హేబేలులోకి రావాలి కదా, ఆ పాపమే షేతులోకి రావాలి కదా, ఆ పాపమే హానుకులోకి రావాలి కదా, ఆ పాపమే అహరోనులోనికి రావాలి కదా, ఆ పాపమే మోషేలోనికి రావాలి కదా. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనిద్దాం బిడ్డరా. అయితే మరి ఈ పాపం ఎక్కడ రాయబడింది బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారిగా అంటే మనం ఇప్పుడు వెళ్దాం. ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినప్పుడు, నీ సత్క్రియ, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? మంచి క్రియ చేసినప్పుడు. ఈ మాట ఎవరితో ఎవరంటున్నారు? జీవము కలిగిన దేవుడే ఇక్కడ కహీనుతో మాట్లాడుతున్నాడు. నీవు సత్క్రియ చేసినప్పుడు తల ఎత్తుకుంటావు. ఓకే, రైట్. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. సత్క్రియ లేనప్పుడు, మంచి క్రియలు లోపల లేనప్పుడు, అర్థమవుతుందా? చేసే పాపం అండి అది. చేసిన పాపము కొరకు ప్రభువు వచ్చాడు. మనుషులు చేసిన పాపము కొరకు ప్రభువు వచ్చాడు. మనుషులందరూ పాపములో పడుతున్నారని ప్రభువు వచ్చాడు. అలాంటి ప్రవక్తలు ఉన్నారు పాపంలో లేనటువంటి వారు. ఏలియా ఉన్నారు, ఎలీషా ఉన్నారు, చాలామంది సేవకులు ఉన్నారు. ఓకేనా? రైట్. దన్బిడారా, గమనించండి. ఇక్కడ పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏమవుతావట? ఏలుదువు. నీ దగ్గర మంచి క్రియలు లేకపోతే, నీ దగ్గర చెడ్డ క్రియలు ఉంటే పాపము పొంచి ఉండును. పాపము మీన్స్ దుష్టుడు పొంచి ఉండును. ఇప్పుడు గమనించండి, ఏదెను తోటలో నుండి వెళ్ళగొట్టాడు. ఈ భూమి మీద కూడా వీళ్ళని వెళ్ళగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏదైనా తోటలో నుంచి వెళ్ళగొట్టని సాయం చేశాడు. తర్వాత ఇక్కడ పడిపోయారు పాపం వీళ్ళు. ఇక్కడ కూడా మనం చదివినటువంటి యోహాను రాసిన పత్రికలో 3:12 చెప్పాడు కదా, మనము కహీని వంటి వారమై ఉండరాదు. ఎందుకు? అతను దుష్టుని సంబంధి. అతని ఫ్రెండ్షిప్ ఎవరితో ఉందంటే సాతానుతో ఉంది. దుష్టుడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు కనుక తన సహోదరుడి పైన చెయ్యెత్తాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్. దాని ఇంకొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ వాక్యంలోనికి ముందుగా వెళ్ళకముందు ఇంకొక విషయాన్ని కూడా నేను జ్ఞాపకం క్లియర్ చేసి ముందుకు సాగుతాను. గమనించండి, ఇక్కడ మరి ఆదామును బయటికి వెళ్ళగొట్టేటప్పుడు కానీ,
ఆదాము దగ్గర మరల మీరు చనిపోతారన్న సంగతి చెప్పినప్పుడు కానీ ఎప్పటికైనా ఆదామును దేవుడు శిక్షించాడా? శిక్ష వేశాడా? శిక్ష వేశాడా అంటే ఏ శిక్ష వేశాడు? శపించాడా? ఇక్కడ మరి కహీనును దేవుడు శపించాడు. అలాగే మరి అక్కడ చూసినప్పుడు ఆదామును శపించాడా? శపించాలి కదా. తను పాపం చేశాడని డిక్లరేషన్ అయితే శపించాలి కదా. ఇక్కడ కహీను పాపం చేశాడు కాబట్టి శపించాడు. కానీ అక్కడ మరి ఆదామును కూడా శపించాలి కదా, తను చేసింది పాపం అయితే. తన జన్మలో పాపం ఉంటే. చూద్దాం ఏం జరిగిందో ఒకసారి. ఆ విషయాన్ని చూసుకున్న తర్వాత నేను మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తాను. ఒకసారి ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఏమని రాశాడు బైబిల్ గ్రంథంలో? ఈ యొక్క అద్భుతమైనటువంటి మాటలు కూడా తెలుసుకుంటే బాగుంటుంది కనుక మరి ఈ విషయాన్ని తెలుసుకుంటే మంచిగా ఉంటుంది. విందాం ఒకసారి. ఆదికాండము మనం చూసినప్పుడు 3వ అధ్యాయము 13 నుంచి చూసుకుంటే, అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ సర్పమునను మోసబుచ్చిందని చెప్పింది. ఓకే, నింద పక్కకు వెళ్ళిపోయింది. అందుకు దేవుడైన యెహోవా సర్పంతో, నీవు చేసినది ఏం పని చేసావు? నువ్వు పశువులలో అన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నువ్వు శపించబడిన దానవై. చూసావా, తప్పు చేసినందుకు ఇక్కడ సర్పమును దేవుడు శపించాడు. శపించబడిన దానిపై కడుపుతో ప్రాకుచు నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా మన్ను తిందు అని చెప్పాడు. మరియు నీకును స్త్రీకి, నీ సంతానమునకు ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అది నిన్ను మడిమ మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువని చెప్పాను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నీకు మిక్కిలి వెచ్చించదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఏడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలుడు అని చెప్పాను. ఓకే, ఇద్దరికి కూడా జరిగింది పనిష్మెంట్. ఇద్దరికి కూడా జరిగింది. పామునైతే శపించాడు, ఈమెకైతే పనిష్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు పనిష్మెంట్ కను పాపానికి తేడా తెలియనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పాపానికి పనిష్మెంట్కి తేడా తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు. ఓకే, రైట్. మరొక మాట చదువుకుందాం. ఓకే, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించినటువంటి వృక్షఫలమును తింటివి గనుక నీ నిమిత్తము నేను శపిస్తున్నాను. నువ్వు పాపం చేసావు, నువ్వు తప్పు చేసావని దేవుడు చెప్పాలి ఆదాముతో. మరి ఏం చేశాడు చూడండి, ఇక్కడ ఆజ్ఞాపించినటువంటి వృక్షఫలము తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ఓకే, నేల శపించబడి ఉన్నది. ఏం చేశాడు చూడండి అక్కడ, నేల శపించబడి ఉన్నది, దాని పంట తిందువు. అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట నువ్వు తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమటను కార్చి ఆహారమును తిందువు. ఎలా అనగా, నేల నుండి నువ్వు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. దానికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ విషయం ఏంటంటే, మట్టి నుండి తీయబడ్డావు కనుక చివరికి మట్టి అయిపోతావని చెప్పాడు దేవుడు. కానీ దేవుడు దేన్ని శపించాడు? భూమిని శపించాడు. భూమిని ఎందుకు శపించాడు? ఆదాము కష్టపడాలని, ఆదాము పని చేయాలని. అర్థమవుతుందా? చెమట కార్చాలని, పని కోసం, పంట కోసం చెమట కార్చాలని ఆదామును అలా చేశాడు. ఇక్కడ చివరికి పనిష్మెంట్ ఏం జరిగిందంటే మరణం వచ్చింది. అర్థమైందా? ఇప్పుడు గమనించండి, ఆదాములో జన్మ పాపం ఉందని క్రీస్తు రాలే, ఆదాములోనికి మరణం వచ్చిందని క్రీస్తు వారు వచ్చారు, యేసుక్రీస్తు వారు వచ్చారు. మరణం పాపం కాదండి. అర్థమవుతుందా? పనిష్మెంట్. మరణం పాపం కాదు. పాపమును ఎక్కడ గమనించాం మనం అంటే 4వ అధ్యాయంలో గమనించాం. పాపమును పొంచి ఉండును. పాపము మీన్స్ దుష్టుడు తన ఇంట, తప్పు చేసేవాని ఇంట పొంచి ఉండును. ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు గమనించండి, యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు అని బైబిల్ తెలియజేస్తా ఉందంటే, ఆదాములో ఉన్నటువంటి జన్మ పాపాన్ని, కర్మ పాపాన్ని కడగటానికి ఆయన రాలే. సరే చూద్దాం, యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారని బైబిల్ తెలియజేస్తుంది. బైబిల్ మాటని మనం నేర్చుకుందాం కదా. చాలామంది మనం అంటున్నారు, ఒక సహోదరుడు విజయనగరం నుండి కూడా ఫోన్ చేసి మాట్లాడారు. సో ఈ విషయాన్ని మళ్ళా నేను మీ అందరికీ నేర్పాలని ఇష్టపడుతున్నాను. చూద్దాం ఒకసారి, యేసుక్రీస్తు వారు ఎందుకోసం వచ్చారు. ఓకేనా, చూద్దాం.
మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 21వ వచనంలో, మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. మనుషుని ద్వారా మరణం వచ్చింది. అది పాపం కాదండి, పనిష్మెంట్. అది పాపం వేరు, పనిష్మెంట్ వేరు. భూమికి శాపం వచ్చింది, అవ్వకు కూడా పనిష్మెంట్ వచ్చింది. నీ భర్త నిన్ను ఏల్తాడు, నీ భర్త నీ పైన అధికారం కలిగి ఉంటాడు. నువ్వు పిల్లల్ని కనేటప్పుడు చాలా గర్భ ప్రసన్న వేదన పడతావు, పనిష్మెంట్ అది. ఓకేనా? రైట్. ఇప్పుడు గమనించండి, ఆదామునందు అందరూ ఎలాగన మృతి పొందుతున్నారు. అర్థమైందా? ఆదామునందు అందరూ పాపులు కాదు, ఆదామునందు జన్మ పాపం ఉందని కాదు, ఆదాము చనిపోయాడని, ఆదాముకు మరణం వచ్చిందని. ఆ మరణం ఎందుకు వచ్చింది? తప్పు చేస్తేనే వచ్చింది కాదు. అక్కడ ఆయన ఏదేను తోటంలో ఉంటే మరణం ఉండేది కాదు. ఆయన ఈ శరీరంలో పెట్టబడినటువంటి భూమి మీదకి వచ్చాడు కాబట్టి మరణం అతనికి ప్రాప్తి జరిగింది. ఆ మరణం పాపం వల్ల వచ్చింది కాదు, పనిష్మెంట్ వల్ల వచ్చింది. ఓకేనా? అర్థమైందా? అయితే చేసిన పాపాలు గమనించండి. ఇక్కడ కహీను పాపం చేశాడు. ఏం పాపం చేశాడు? తన సహోదరుని చంపాడు, నరహత్య చేశాడు. వాని ఎంట పాపము పొంచి, వాని ఎంట దుష్టుడు పొంచి ఉన్నాడు కాబట్టి అతన్ని శపించి వెళ్ళగొట్టాడు దేవుడు. అర్థమైందా? అదే గనుక ఆదాము అవ్వలు పాపం చేసుంటే వాళ్ళని కూడా ఏం చేయాలి? శపించాలి. భూమిని శపించాడు, వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చాడు. అలాగే వారి జన్మలో పాపం లేదు. ఎందుకు జన్మలో పాపం లేదని చెబుతున్నానంటే, వారి జన్మలో పాపం ఉంటే హేబేలు వచ్చేవాడు కాదు. హేబేలు నీతిమంతుడు, అతడు పాపకే ఉండేవాడు కదా. అతనికి కూడా మరి యేసుక్రీస్తు రక్తం కావాలి కదా, అతనికి కూడా బాప్తిస్తం కావాలి కదా. అహరోను వచ్చాడు, అహరోను కూడా బాప్తిస్తం కావాలి కదా. నోవాహు వచ్చాడు, నోవాహు కూడా బాప్తిస్తం కావాలి కదా. అర్థమవుతుందా? ఏలియా వచ్చాడు, ఏలియా కూడా బాప్తిస్తం కావాలి కదా. యేసుక్రీస్తు రక్తం కావాలి కదా. వారి జన్మలో పాపం లేదు, చేసిన దానిలో పాపం ఉంది. ఈ తరము వారిలో నాకు నీతిమంతుడుగా కనపడుతున్నావు. అహరోను, ఈ తరము వారిలో నువ్వు కూడా నాకు నీతిమంతుడుగా కనపడుతున్నావు. అర్థమైందా? సో ఇలాగున చేసిన పాపాలున్నాయి. ఆ పాపాల వలన ఏమవుతుందంటే, దుష్టుని వెంబడించి దుష్ట సాంగత్యముతో దుష్టుని వెంబడిస్తూ దుష్టుడికి ఏర్పాటు చేసినటువంటి ఒక నరకాగ్నికి మనుష్యుడు వెళుతున్నాడని చెప్పి పరమ తండ్రి అయినటువంటి పరమ పవిత్రుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి దిగి వచ్చారు. సరే చూద్దాం, నేను చెప్పింది కరెక్ట్గా ఉందా లేదా చూద్దాం ఒకసారి. మరి ఆదాము పాపాల కోసం వచ్చాడా? ఆదాము చనిపోయాడని వచ్చాడా? ఓకేనా? చదువుకుందామా మరొకసారి బైబిల్ని చదువుదాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 22వ వచనం. ఆదామునందు అందరూ ఎలాగన మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. అర్థమైందా? చనిపోవటం అనేది, తిరిగి లేవటం అనేది, మరణించడం అనేది, బ్రతకటం అనేది, ఈ రెండు కార్యాలు జరగాలి. చేసిన పాపాలు కొరకు యేసుక్రీస్తు వారు వచ్చారు. జన్మ పాపాల కొరకు కాదు, నీ జన్మ పాపాల కొరకు కాదు. జన్మ పాపమే ప్రతి మనిషిలో ఉంటే ఏలియాని యాక్సెప్ట్ చేసేవాడు కాదు. జన్మ పాపమే ఉంటే యోబుని యాక్సెప్ట్ చేసేవాడు కాదు. జన్మ పాపమే ఉంటే మరియమ్మను కూడా యాక్సెప్ట్ చేసేవారు కాదు. అర్థమవుతుందా? జన్మ పాపమే ఉంటే ఎలిజబెత్ జకరియాలను యాక్సెప్ట్ చేసేవారు కాదు. ఎందుకంటే బాప్తిసం ఇచ్చే యోహాను వారు కడుపులో పుట్టాడు. చాలా జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు వారే సర్వశక్తిమంతుడైనప్పుడు, ఆయన సర్వ మానవాళి పాపాలు కడగటానికి వచ్చినప్పుడు, ప్రతి మనుషులో జన్మ పాపాన్ని కడగటానికి కనుక ఆయన వస్తే, జన్మించినటువంటి యోహాను చేత ఎలా బాప్తిసం పొందుతాడు? జన్మించినటువంటి తల్లి గర్భంలో జన్మించినటువంటి ఒక వ్యక్తి చేత
అతడు ఎలా బాప్తిసం పొందుతాడు అర్థం చేసుకోవాలి. కాబట్టి జన్మ పాపం లేదు, చేసిన పాపాలు ఉన్నాయి. ప్రతి వ్యక్తి తాను చేస్తున్నటువంటి పాపాలు ఉన్నాయి. అందుకే ఒక మాట నేను బైబిల్ గ్రంథంలో మీకు చదివి వినిపించాలని ఇష్టపడుతున్నాను. నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను. ఒకసారి మనము ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయానికి వెళ్దాం. ఎఫెసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి ఈ మాట: మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇదండి సత్యం. మీరు పాపముల చేతను, మీరు చేసే పాపాల వల్ల, మీ అపరాధముల వల్ల ఏమై ఉన్నారట? సచ్చిన వారు ఉన్నారు. అవ్వ కూడా అపరాధములో పడిను. ఆదాము పాపము చేయలేదు కానీ మోసపరచబడలేదు, కానీ అవ్వ మోసపరచబడెను, అపరాధములో పడెను. అపరాధం ఏం చేసిందంటే మరణాన్ని ఇచ్చింది. ఆమె జన్మలో పాపం లేదు కానీ మరణాన్ని ఇచ్చింది. ఎలా వచ్చింది? తను చేసినటువంటి అపరాధం. ఇప్పుడు మీరు అనొచ్చు, ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపము నుండి వచ్చే జీతం మరణం అని. అది ఆజ్ఞ కాదు అక్కడ. అర్థమైందా? కొన్ని ఆజ్ఞలు వేరుంటాయి, కొన్ని ఆజ్ఞలు వేరుంటాయి. ఆజ్ఞలు వేరు, దేవుని మాట చెప్పటం వేరు. ఓకేనా? ఒకవేళ జన్మ పాపమే ఖచ్చితంగా ఉందని రూల్ చేస్తున్నటువంటి వారు బోధకులు ఎవరైనా ఉంటే, ఏలియా గారు పరలోకానికి ఎలా వెళ్ళారు? నోవాహు గారు రక్షణ వాడు ఎలా కట్టగలిగారు? అహరోను గారు దేవునితో ఎలా నడిచారు? షేతు అలాగే హెనోషు వారి పరిశుద్ధులు ఎలా బ్రతకగలిగారు? ఎస్తేరు, రూతులు ఎలా వచ్చారు? పరిశుద్ధులుగా వాళ్ళు ఎలా బ్రతకగలిగారు? యోనా ఎలా బ్రతకగలిగాడు? అర్థమవుతుందా? సో ఒకసారి మీరు ఎవరో చెప్పిన మాటలు వినొద్దు, ఎవరో బోధిస్తున్న బోధన పట్టుకొని మీరు కోపం తెచ్చుకోవద్దు. మీకు మీరుగా పరిశోధన చేసుకోండి. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రేమైనటువంటి తల్లి, చెల్లి, సహోదరుడా, నేను ఎవరిని కించపరచట్లేదు, సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశిస్తున్నానన్న విషయాన్ని మాత్రమే మీకు జ్ఞాపకం చేస్తూ ఈ మాటలను ముందుకు తీసుకువెళ్తున్నాను. అర్థమవుతుందా? మీరు పాపముల చేతను, ఏమన్నాడు ఇక్కడ? అపరాధముల చేతను. అపరాధం వేరు, పాపం వేరు. అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించును. హూ ఇస్ దిస్ పర్సన్? ద క్రియేటర్ ఆఫ్ గాడ్. నిన్ను సృష్టించిన దేవుడు క్రీస్తుతో నిన్ను బ్రతికించటానికి, నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పటానికి, నువ్వు చేస్తుంది పాపం అని చెప్పటానికి, ఇదిగో కహీను వంటి వారమై మనం ఉండరాదు అని, కహీనులాగా మనం బ్రతకకూడదని, కహీనులో ఉన్నటువంటి గుణాలు మనకు రాకూడదని, అతడు దుష్టుని సంబంధి అయిపోయాడని వాక్యం ఎలా బోధిస్తుందో అలా మనం బ్రతకాలని. అందుకే క్రీస్తు దేని కొరకు వచ్చాడు అంటే, ఏ పాపం కొరకు వచ్చాడంటే, చేసిన పాపములను కడగటానికి, శుద్ధి చేయటానికి ఆయన భూమి మీదకి వచ్చారు. అర్థమైంది అనుకుంటాను బహుశా. రైట్, ఇప్పుడు మనం లేఖన భాగంలోకి మరలా వెళ్దాం. అక్కడ ఏం చెబుతున్నాడు చూద్దాం ఒకసారి. అక్కడ ఏమన్నాడు? ప్రతివాడును తన వరసలోనే బ్రతికింపబడుటకు ప్రథమ ఫలముగా క్రీస్తు బ్రతికాడు. మళ్ళీ బ్రతికించాలని ఆయన బ్రతికాడు. అర్థమైందా? మనం బ్రతికించాలని ఆయన బ్రతికాడు. మీకు ఒక విషయం చెబుతాను చూడండి. దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. దావీదు పైన చాలా అభిమానంతో, ప్రేమతో నా హృదయానుసారుడని కూడా అన్నాడు దావీదుని. అర్థమైందా? దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. కానీ ఆయన ఎన్నుకునేటప్పుడు ఆయన క్వాలిటీస్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. అతడు చాలా పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఎప్పుడైతే పాపపు బ్రతుకులోనికి వెళ్ళిపోయాడో, ఎప్పుడైతే శాపగ్రస్తమైన బ్రతుకులోనికి వెళ్ళిపోయాడో, ఏ అపరాధం అయితే చేశాడో, ఏ పాపం అయితే చేశాడో,
అప్పుడు ఏమయ్యాడంటే అతడు దేవునికి దూరం అయ్యాడు అని అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో రాయబడింది. ఏమని రాయబడిందంటే దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు అని రాయబడింది. అర్థమైందా? అంటే ఏమయ్యాడు అక్కడ? పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వాడై ఉన్నాడు. అతడు చనిపోయాడు, ఆ పాపములను చనిపోయాడు. కాబట్టి పరలోకానికి రాలేదని ఒక ఎగ్జాంపుల్ని పాత నిబంధనల నుండి తీసుకొచ్చి ఇక్కడ మనకు పెడుతున్నాడు. ఇక్కడ స్తోత్రం కలుగునుగాక. ప్రతివాడు కూడా ఆ వరుసలోనే బ్రతకాలని చెబుతున్నాడు. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. గల్తీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే ఇక్కడ ఒక మాట రాశాడు. గల్తీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఇలా రాశాడు, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ కూడా, ధర్మశాస్త్రాన్ని విధించినటువంటి క్రియలకు లేకుంటే ఆ పరులకు ఆ సంబంధులందరూ ఏమై ఉన్నారట? శాపమునకు లోనై ఉన్నారు. ధర్మశాస్త్రము విధించినటువంటి క్రియలకు సంబంధులందరూ కూడా ఏమై ఉన్నారట? శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్రమందు రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతివాడు. అర్థమవుతుందా? ఒక ధర్మశాస్త్రం ఇవ్వబడింది జీవము కలిగిన దేవుని చేత. ఆ ధర్మశాస్త్రం ఏం బోధిస్తుందో ఆ బోధ వైపు నిలబడక దేవుడు చెప్పింది చేయకపోతే, అర్థమవుతుందా? ఈ ధర్మశాస్త్రం ఏం బోధిస్తుందో అది వినకపోతే ఏమవుతారు? వాళ్ళంతా శాపగ్రస్తులు అవుతారు. ఈ ధర్మశాస్త్రం కింద ఉన్న వారందరూ కూడా శాపగ్రస్తులు అవుతారు మాట వినకపోతే. ఆ శాపమును తొలగించడానికి క్రీస్తు వచ్చాడు. మనలందరినీ కూడా ఆయన మాట వినేటట్టుగా చేయడానికి క్రీస్తు వచ్చాడు. ఇప్పుడు మీకా కాలములో మలాకీ కాలం వరకు మనం చూస్తే దేవుని ప్రజలే దేవుని మాట వినలేదు. దేవుని ప్రజలే దేవుని మాట వినలేదు. దేవుని ప్రజలు దేవుని మాట వినేటట్టుగా చేయటానికి క్రీస్తు వచ్చాడు. అర్థమవుతుందా? మనకి విషయ ప్రకటిస్తున్నాడు, ఇదిగో మనకు ఒక శిశువు పుట్టెను అని. అర్థమవుతుందా? ఇప్పుడు గమనించండి, ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి శాపమును పగలగొట్టడానికి, ఈ శాపగ్రస్తమైన బ్రతుకులో నుంచి విడిపించటానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. అంటే చేసిన పాపాల కొరకు వచ్చారు ఆయన. చేస్తున్న పాపాల కొరకు వచ్చారు ఆయన. చేయబోతున్న పాపాలు తప్పని చెప్పడానికి వచ్చారు ఆయన. గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడో మరి చదివినిపిస్తాను మీకు. శాపగ్రస్తులని రాయబడి ఉన్నది. ఇప్పుడు 11వ వచనం, ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని బడడు. సంగతి స్పష్టమే, ఏమనగా నీతిమంతులు విశ్వాస మూలముగా బ్రతుకుతారట. అబ్రహాము నీతిమంతుడు, యాకోబు నీతిమంతుడు, ఇస్సాకు నీతిమంతుడు, అహరోను నీతిమంతుడు. అయితే ధర్మశాస్త్రము కింద ఉన్నటువంటి విధులు గమనించండి. ఒక విధిని మీకు గుర్తు చేస్తాను ఈ సమయంలో. ధర్మశాస్త్రము కింద ఉన్నటువంటి ఒక విధి ఎక్కడ మైనస్ అయిందో ఒక విధిని మీకు జ్ఞాపకం చేస్తాను. సో కమ్ టు ద పాయింట్. రైట్, ఇప్పుడు వెళ్దాం ఒకసారి. అక్కడికి వెళ్తే మనకు ఒక విషయాన్ని జీవము కలిగిన దేవుడే తెలియజేస్తున్నాడు. చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండము 29:17లో వారి హేయక్రియలకు కర్రతోనూ రాతితోనూ వెండితోనూ బంగారముతోనూ చేయబడిన వారి విగ్రహములను మీరు చూచితిరి కదా. అర్థమవుతుందా? పరిమైనటువంటి దేవుని ప్రజలారా, అర్థమవుతుందా? హేయ క్రియలు, దేవునికి ఇష్టముగానటువంటి క్రియలు చేయటం ద్వారా శాపగ్రస్తులవుతున్నారు. చేయకూడదు పనులు చేస్తూ పాపంలో బ్రతుకుతున్నటువంటి ప్రజలు ఏం చేస్తున్నారట? ఇక్కడ జనములు దేవతలను పూజించుటకు మన దేవుడైన యెహోవా యొద్ద నుండి తొలుగు హృదయము గల పురుషుడే గాని, స్త్రీయే గాని, కుటుంబమే గాని, గోత్రమే గాని నేడు మీలో ఉండు
ఉండకుండానట్లు మరణకరమైనటువంటి దృష్టత్వములకును అట్టి మూలమైనది మీలో ఉండకూడనట్లును నేడు ఈ నిబంధన మీతో చెప్పుచున్నాను. నిబంధన క్రాస్ అయిపోయారు, ధర్మశాస్త్రాన్ని త్రోసివేశారు. సో ఇవన్నీ తీసివేయటం వల్ల ఏం జరిగింది అంటే, మనుషులందరూ కూడా పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తు మనలను బ్రతికించుటకు పరలోకము నుండి దిగి వచ్చెను. ఆదాము మరణించి ఉన్నాడు గనుక, ఆదాము ద్వారా మరణం వచ్చింది గనుక, ఆదాము ద్వారా మరణమును క్రీస్తులో జీవమును తీసుకుని వచ్చి తిరిగి బ్రతికించడానికి ఆయన వచ్చాడు. అంతేకాని ఆదాములో జన్మ పాపం ఉందని, అవ్వలో జన్మ పాపం ఉందని ఆ పాపాలు కడగటానికి క్రీస్తు రాలే. చేసిన పాపాలు ఎవరు చేశారు? పాపాలు ఇప్పుడు గమనించండి. జన్మ పాపమే ఉంటే ఇప్పుడు జకర్యా, ఎలిజబెత్లు కూడా వారిలో కూడా జన్మ పాపం ఉండాలి కదా. ఆ పాపముల నుండి బయటకు వచ్చినటువంటి యోహాను గారు ఎలా బాప్తిస్మం ఇస్తారండి? అర్థమవుతుందా? ఎలా బాప్తిస్తాలు ఇస్తారు వాళ్ళు? పోనీ దానికంటే ముందు ఎవరన్నా బాప్తిస్తాలు ఇచ్చారా? స్తుతి కలుగునుగాక. యెహోషువ, కాలేబులు బాప్తిస్మం పొందారా? స్తోత్రం కలుగునుగాక. ఎర్ర సముద్రం వారందరూ కూడా బాప్తిస్మం పొందిరి. మోషే నడిపించిన కాలంలో వారందరూ కూడా బాప్తిస్మం పొందిరని బైబిల్లో రాయబడి ఉంది. అర్థమవుతుందా? సో ఈ విషయాలన్నీ కూడా మీరు మనసులో పెట్టుకొని చక్కగా చదువుకొని, దాని ప్రజలారా, మనం ఎవరము కూడా జన్మ పాపము లేనటువంటి వారం. క్రియల మూలముగా, చేసే పనుల మూలముగా అందరూ కూడా పాపములో పడుతున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఆ కాలములో వారందరూ కూడా ప్రభు ఎదుట నోవాహు నిలబడినప్పుడు ఈ తరము వాళ్ళు నాకు నీతిమంతుడిగా కనపడుతున్నావు. అదే జన్మ పాపం ఉంటే అతడు ఎలా నీతిమంతుడు అవుతాడు? అందరి స్మాష్ చేశాడు. మొదటి తరాన్ని, రెండవ తరాన్ని కూడా స్మాష్ చేశాడు. ఎందుకు? వారి క్రియలు చెడ్డవి గనక. స్తోత్రం కలుగును గాక. ఇలా మీరు ఆలోచన చేస్తూ ముందుకు సాగాలని, ఈ విలువైన మాటలు మీకు నచ్చితే షేర్ చేయాలని, ఈ విలువైన మాటలు మీరు మరొకసారి నేర్చుకున్నందుకు, ఒకవేళ మీకు నచ్చితే మీరు నాతో మాట్లాడాలనుకుంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడాలని, ఒకవేళ ఇందులో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఆ విషయాలు కూడా మీరు నాకు వాట్సాప్ చేసి తెలియచేయాలని, ఇంకా మీరు నేర్చుకోవటానికి, ఇంకా నేను కూడా నేర్చుకోవటానికి ముందుకు వెళ్ళాలని ప్రభుపేట ఈ మాటలన్నీ జ్ఞాపకం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ కూడా శుభాలు. గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా